హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే కొన్ని వీడియోలకు సంబంధించిన ప్లానింగ్ అవుతుంది. సో అవైతే షూట్ చేయాలి. ఎటు పోతురు? ఎటు ఇంటికా? పో పో పో. సో మనం నిన్న కుందేలు తెచ్చినాం కదా, ఆ కుందేలుకి కొంచెం ఎండ తగలట. అది తీసుకొచ్చి బయట అయితే పెట్టాలి. మీరు ఇక్కడ కూడా వచ్చి లోపల అక్కడ ఉన్నది. శేఖర్ నేను లేడు, ఆగమవుతుండవు. ఏం కావాలి? తెచ్చిరా సెట్ కోయని కాదు, పెంచుకుని కాదు. ముద్ద పోసిందా? కాదు బోన్ తయారు చేయమంటారా దానికి? అదే బోన్ తయారు చేయాలి. ఈ బోను ఆయన తెమ్మన్నాడు. అంటే మనం వీడికి రాత్రి ఎట్లా తీసుకోవడం అని చెప్పేసి మేము బోన్ అడిగి ఇల్లు వేసుకొని తీసుకొచ్చినాం. దీనికి ఎండ తగలాలట, బయట తీసుకొస్తున్నాం. అందుకే జామగడికి ఇట్లుంటాయి. పో తెల్ల క్యారెట్లు మొత్తం తిన్నాయి. మేము క్యారెట్లు 3-4 వేసినాము, అన్నీ తిన్నది. ఇగో చెక్కబెట్టు. ఇల్లు ఇచ్చి పెడదామా? దీని పేరు వైటర్ అని పెడదామా, వైటీ అని పెడదామా? వైటర్ మంచిగా ఉంది. వైటర్ మంచిగా ఉంది. వైటర్ ఫైటర్ అని పెట్టి ఎట్లుందో కామెంట్ చేయరు. వైటర్ దీని పేరు. అవి తీసుకురాబో క్యారెట్లు తయారు చేద్దామా? బోన్ తయారు చేద్దాం కానీ మన అది ఉన్న చూడు, దాని ఇట్లా అవి పెద్దగా ఉన్నాయి. హోల్స్ జాలి పెద్దగా ఉన్నాయి. ఏం కాదు, సుడతా అలాగే పడ్డది కాదు, కింద ఉంటే ఏం కావాలి? క్యారెటా? క్యారెట్ కావాలా? శివల మీద నరాలు చూడు రావు, మొత్తం ఘోరం ఉన్నాయి. దీంట్లో ఈ జాలీలకే మొత్తం తీసేసినాము. ఇగో ఆట ఆడుతుంది మంచిగా, తిరుక్కుంటావు నీళ్ళల్లో. చూసినా తీసుకుపోయావు ఆయన రాత్రి పోతుంది. ఉన్నది కదా, ఎందుకు పట్టింది లోపలికి లేస్తుంది. శేఖర్ ట్రైనింగ్ కుందేలు శేఖర్. ఈరోజు కొన్ని వీడియోలకు సంబంధించిన ప్లానింగ్ ఉందని చెప్పినా కదా. సో అవైతే షూట్ చేయాలి. సో ఇంకా సాయంత్రం మూవీకి అయితే పోవాలి. ఏ మూవీ అంటే మా ఇంటి బంగారం. సో అది అనుకుంటున్నాం పోదామని. సో వీడియోలన్నీ కంప్లీట్ అయితే పోతాం, లేకపోతే రేపట పడుతుంది. ఇక రేపు పోతాం. సో వీడియోలు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇక మన బోన్ కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్ అయితే ఇస్తాం అయిపోయిందా? మంచిగా చేసిన అయిపోయినా. డోర్ కూడా సెట్ చేసిన. డోర్ మనం వాళ్ళది మన స్టైల్ ఉంటుందా? అది ఉంటుంది. వైర్ కట్టుకుంటే వాళ్ళ స్టైల్ వేయాలంటే వేరే ఉంటుంది. కానీ అది కింద పడుతుంది కావచ్చు. కింద మంచిగా దానికి డబల్ అయిపోయినా. అది కింద చెక్ చేసుకున్నాం. కింద నిన్న బోను ఆంచలు తీసుకొచ్చాం కదా, అది తీసుకోవేండు. అది కుందేలు ఏడేసారు. క్యాంపర్ వెనకేసారు. అది ఏడ దుంకుతా అని కావాలి ఆశయం. దుంకినావు పోతున్నావు. దాదా చూపిద్దాం. క్యాంపర్ డోర్ వెనకేసాం. బోన్ కలర్ ఎత్తుండే ఒకటి మంచిగా కనిపించాలని. ఆయనతో గాని మీద దుంకిపోయింది అనుకో గోసా. అచ్చా ఇది వైటర్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రీగా తిరుగుతాం. ఎంత మంచిగా ప్లేస్ లేక. వాష్రూమ్ పోయాలి మీద ఆయనతో. పోయి బిడ్డ పోయి పోపి వాష్రూమ్ పోపి. నాకు వస్తలేదు. వైటర్ దీని పేరు విజ్ పెట్టిండు. వైటర్ క్యారెట్ ఏమన్నా క్యారెట్ తిని క్యారెట్ మంచిగా ఉందా? అయితే తెల్ల ఉందా? నేను కూడా మా దోస్తు నుంచి తెచ్చిన పెద్దగా ఉండే. ఆయన కూడా బైక్ పెట్టినాడు మా దోస్తు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో వద్దానట, వాడు పోయి బైక్ పెట్టినాడు. పెద్ద జాలు ఉండే, కింద పెద్ద జాలు ఎత్తాయి. అరే జాలు ఉండొచ్చు, అడుగు మరి. కొనుక్కొచ్చిందా జాల? కొత్త పెళ్లి కొడుకు. రేపు మా శేఖర్ బాయ్ పెళ్ళి అవుతుంది. ఏకో పెళ్లి సంబంధం చెప్తున్నాడుగా. చిన్న వాళ్ళ ఫ్రెండ్ కాడ పెద్దది ఉన్నది అన్నాడు జాలి. చిన్న నేను పోతున్నాం తేనీకి. ఉన్నట్టు అడిపోయినా కీడ ఆయనతో. మంచిగా ఉందా? పెద్దగా ఉందా? బుట్టి పెద్ద బుట్టి అన్నాడు. ఇంతమంది సేమ్ మన బుట్టి ఎంత ఉందో గంటే ఉంది. సేమ్ సైజ్. లోపల మళ్ళీ దీనికి నీళ్ళు పోసుకొని ఉన్నది. కింద దాని వాష్రూమ్ ఇట్లా పోతే అది గలీజ్ కాకుండా ప్లేట్ కూడా ఉన్నది దీనికి.
సేమ్ దానికి దానికి లేదు బుట్టే సేమ్. సేమ్ మన పాత ఎంత ఉందో అట్లా ఉంది, కానీ లోపల నీళ్ళకి కింద ప్లేట్ వచ్చింది. దాన్ని చూపిద్దాం, పోదో చూద్దామా అని. కింద పెట్టినా లేమో అదంతా అదే లోపలి పోయింది. కొత్త హౌస్ మంచిగా ఉందా వెయిటర్? సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక మూవీకి. పొద్దున వెళ్తున్నా కదా మీకు వెళ్తామని చెప్పేసి. సో చిన్నవాడు మధ్యలో ఉన్నాడట, ఎక్కించుకుని పోవాలి. జామీన్ బండి తీసుకొని అటే వస్తాడట, ఎందుకంటే వాళ్ళు ఇల్లు అడిగితే అటే పోతాడట చక్క. మళ్ళీ ఇది ఖర్చు తప్పుతుంది. సో ఇది ఒకటి పోతుంది బండి, ఇంకా మన బుల్లెట్. అస్సలు బండి ఇస్తుంది నడపమని చూసినా టైం అవుతుంది. చలో చలో ఏంద్రా ఈ పొగంతా? ఏంది మనలో అయితే ఇంకా రాలేదు. బుల్లెట్ మీద టక్కన విద్య మొత్తం సంపుడు వచ్చాడు. వచ్చుడితోటి వచ్చి టికెట్ వేసుకో. మనల్ని ఇంకా బైపాస్ దగ్గరే ఉన్నారట. ఇంకా 10 నిమిషాలు అయితే కావచ్చు వాళ్ళు రానికి. వాళ్ళది ఏమైందంటే పెట్రోల్ అయిపోయిందట స్కూటీలో, జామియాన్ బండ్లోనూ. వాళ్ళు స్కూటీలో అయిపోయిందట. ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా బయటనే ఆగి తర్వాత పోవాలి. ఇక నువ్వు చూసినావు సినిమా? చూడలే. కరెక్టే. సినిమా పడ్డాకనే తెల్లారే చూస్తుడు. సినిమా స్టార్ట్ అయ్యి 1 నిమిషం అవుతుంది కావచ్చు, వాళ్ళు ఇంకా తెలియరు. మనం పోదామా? మనం పోతే వాళ్ళు ఎట్లా వస్తారు చెప్తారా? సేమ్ టీ షర్ట్కి వచ్చినాకనే అందరం పోతుంది ఒకసారి. మరి ఎట్లాగో నేను చూసే సినిమా దానితో మధ్యలో కొంచెం చెప్పొద్దు. మాకేం చెప్పకు, నువ్వు చూసినావు కదా. ఆపుకుంటున్నా వచ్చండి కూర. కురాడు కాదు, అది స్కూటీ అంటే కురానా? వాళ్ళు థియేటర్ ముంగట ఒక 8 మంది అవుతున్నారు. వాళ్ళు ఏం అడుగుతారు అని అంటే, మీరు ఏమి ఇస్తారని చెప్పేసి అడుగుతారు. సిద్దిపేట ఏమన్నా కనిపెట్టిర్రా, లేకపోతే ఇంకేమన్నా కనిపెడతారా, అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిది అని చెప్పేసి అడుగుతారు. దానికి విద్య ఆన్సర్ ఇచ్చింది అంటే, మేము గసటి ఏం చెయ్యం, బండ్లు మీదకి లావట్ ఎత్తుతాం అని చెప్పేసి చెప్తుండే. మరి మనం చేసేదే కదా. సిద్దిపేటలో ఇంకా ఏమైనా కనిపెడదామా? ఏం కనిపెడతావు? సొరంగాల్లో కిందికి వెళ్ళి ఇక వీళ్ళు ఇద్దరే వచ్చారు. ఇరిగిపోయిందా? ఏడాడు గిదసేపా అందుకే లేట్ అయిందా? వచ్చిందా? సైలెన్సర్ ఏమైంది? అది ఇవంతా నువ్వు రేసి ఇచ్చినప్పుడు అందుకే కావచ్చు. అది పోయేది అప్పరు పైనకి, పైనకి ఇట్లా పోవాలి మెట్లు. సినిమా స్టార్ట్ అయింది, మరి అప్పుడు మీ గురించి ఆయన లేకపోతే వృత్తిలో ఉన్నారు. వీళ్ళ గురించి మేము అవుతే వాళ్ళు ఫస్ట్ గట్టెందుకు గిటు అదన్నా ఇదన్నా ఒకటే. నంబర్ ఫోన్ లైట్ మన దగ్గర ఫోన్ లైట్ ఉన్నాయి, ఫోన్ లైట్ పట్టుకొస్తున్నాయి. ఏమైందా? కొత్తలేదు దానికి. అజ్జా పాపా పోంపా. నంబర్ ఏంది? 8 to 12 F. నాకెందుకు టికెట్ ఇంకా? అంటే మా వాళ్ళ నుంచి నా లాక్కెళ్ళిపోయావు కదా. నవ్వకరా, రేపు పండ్లు మొత్తం దయలే కనబడుతున్నాయి. లోపలికి అయితే వచ్చేసినాము. సినిమా అయితే స్టార్ట్ అయింది. స్పీకర్ మా పైన ఉంది, మొత్తం ఆమం అవుతుంది అది నెత్తి మీద.
మళ్ళా వచ్చినావా? ఎవరురా నువ్వు? తీసుకోకుండా పుష్ చేసిన. ఇంతవరకు ఎవరికి ఈ విషయాల గురించి చెప్పలేదు. ఇంటర్వెల్ లాగానైతే మంచిగా ఉంది సినిమా. ఇంటర్వెల్ తర్వాత ఇంకెట్లుంటుందో తెలియదు. ఇగో కోమా మంచిగా ఉన్నది సినిమా అయితే. ఇగో అనుకుంటాడు బాబాయ్ ఏంటంటే ఫస్ట్ చూసినట్టు ఫోన్లో నాకు ఏమో చెప్పిండు. తర్వాత చెప్తాను కూడా అన్నాడు దాని గురించి ఏమేమి అవుతుంది అని చెప్పేసి నేను అర్థం చెప్పిన. సెకండ్ హాఫ్ ఇంకా మంచిగా ఉంటుంది. నన్ను రిత్తుండు చెప్పండి. మనం చేసే వీడియోలు ఎట్లుంటాయో క్యాంపింగ్ చేసుడు, అది ఫారెస్ట్ లో పోవుడు, జంగల్లో తిరుగుడు సేమ్ అట్లా ఉంది. ఇప్పటికైతే మంచిగా ఉంది. జంగల్ పోలే మంచిగా అనుకుంటూ జంగల్ మొత్తం చెప్పాను. చెప్పాను సెకండ్ హాఫ్ మొత్తం బయటికి ఎట్లా చిన్న మంచిగా ఉంది. ఇట్లా మంచిగా చెప్పాలి బాబు. సినిమా అయితే చాలా అద్భుతంగా చాలా బాగా అవుతున్నది. కనిపించడం మొత్తం వల్ల బాగా లెక్క అయిపోయినా. అక్కడ రీఛార్జ్ అని చెప్పేసి పడ్డది. అందుకని రీఛార్జ్ సినిమాలా అంటే సినిమా మంచిగా ఉన్నది కదా, మస్తు మంది అవుతారేమో పైపులు ఉన్నాయి, కట్టెల పైపులు అవి. పాప్కార్న్ అంటే కూల్ డ్రింక్ ఆఫర్ ఉంటుంది. తీసుకున్నాను తీసుకున్నా అయితే ఆ మార్పుడికి అందరికి ఇప్పి ఒక్కని నువ్వే నీదే లేట్ ఇప్పించడు. ఒక్క కొలలో 5 తీసుకుంటాము. 5 వాళ్ళే ఇక అట్లయితే ఓకే. సినిమా ఎట్లుంది? హౌ యువర్ ఎక్స్పీరియన్స్? హౌ యువర్ ఎక్స్పీరియన్స్? హౌ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది సినిమా. ఎక్స్పీరియన్స్ అని ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎగ్జిబిషన్ మాత్రం సూపర్ ఉంది. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు అని నీ సినిమా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు. మంది లేరు కదా, మందే లేరు, మధ్యలో వస్తారు. ఒకటేమో విజ్జి అలా మస్తు మంది వచ్చిరన్నట్టు. బాబాయ్ పిల్లని చూద్దామని అంటే బాబాయ్ సినిమా మంచిగా ఉన్నది అని వీడంటాడు. మనం కూడా తీయచ్చు, గట్ల ఉన్నది సినిమా. సినిమా కట్టిన ఫ్రేమ్ సెట్ చేసిలో అవుతుంది. ఇంకొకరు జాస్ పెట్టి ఇక ఇదేమో ఈ రెండు నాకు, ఇంకొకరు వస్తారు. ఈ రెండు నీకు, మీ వాళ్ళు వస్తారు. గదే చాలా ఎగస్ట్రా. ఒకరు మీ వాళ్ళు వస్తారు, ఒకరు మా వాళ్ళు వస్తారు. అయిపోయింది. పడుతూ పడుతూ పెరిగిన గడు వేడి వేసి మరి ఒక ఇల్లు కాలు అదే కూర్చొని చూడాలి మనం. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ కూడా ఇవ్వలేరు, అందరు వేరు. క్యాంపింగ్ చేద్దామా? బాబాయ్ మంచిగా వండుకున్నావు. బాబాయ్ మంచిగా వండుకుండు. ఒకటి ప్లానింగ్ అవుతుంది, ముందు ముందు వస్తుంది ఇప్పుడు మన ఛానల్లో. అది ఏంటిదంటే థియేటర్లో క్యాంపింగ్ 12 hours అన్నా 24 hours అన్నా రెండింటిలో ఏదైనా ఒకటి వీడియో వస్తుంది మన వాళ్ళ. ఇప్పుడు కలవనే డోర్ పెడుతూ ఉన్నాయి.
అడుగు రావణ వాడికి అన్నా సినిమా అయితే మంచిగా ఉంది. సో ఇప్పుడు బయటకి వెళ్తున్నాం ఇక. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మంచిగా సినిమా అయితే. నువ్వురా మీ ఫ్యామిలీతో. మా ఫ్యామిలీ వచ్చారు అదంతా మా ఫ్యామిలీ. సినిమా చూడండి మంచిగా అన్నాడు ఎక్కిగో 2 సార్లు చూస్తాను 3వసారి వచ్చిన సినిమాలు వచ్చినట్టు అన్ని చూస్తున్నావు. ఎలా దొరుకుతున్నాయి నీకు? ఒకసారి థియేటర్లోకి వచ్చి చూసిన థియేటర్కి వచ్చిన బుల్లెట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇది బుల్లెట్ కాదు, ఇది బుల్లెట్ స్టార్ట్ అయ్యి. లో బడ్జెట్ ఆడ రేస్ చేయించుడు ఆయనతో వీకిందావు. అది వెల్డింగ్ పోయింది. అది బిల్డింగ్ మేము అప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మొత్తం వాన అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న తుప్పు కొడుతుంది. చలో బటా బుల్లెట్ పోతుందా? జాంబర్ అయితే పోతుండవు బుల్లెట్ RX అంటాడు. మరి ఇటు పోయి సౌండ్ వస్తుంది. అది గలీలోకి వచ్చిన గల్లీలో మొత్తం ఈ సౌండ్ వస్తుంది. మెయిన్ రోడ్ పోటీ వస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అని చెప్పి ఇప్పుడు ఓల్డర్ పా. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇగో రోడ్ పంట ఎవ్వరు ఆడతలేదు. ఇప్పుడు ఒక బండి వచ్చింది. పోండి బాబాయ్ కావచ్చు గడికి థియేటర్ గాలి సినిమా వేయరాట. గిడిదికే థియేటర్లు గాలి సినిమా వేయరాట.